పుస్తకాలలో చదివే జ్ఞానం మనకు అర్థం ఇస్తుంది, కానీ జీవితంలో అనుభవించే బాధ మనల్ని మార్చేస్తుంది. చాణక్యుడు చెప్పిన సూత్రాలు కేవలం మాటలు కాదు, వాటిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒక తల్లి జీవితాన్ని చూడాలి. వర్షం పడుతున్న ఒక సాయంత్రం, చిన్న ఇల్లు పైకప్పు నుండి చినుకులు జారుతున్నాయి. ఆ ఇంట్లో లక్ష్మి అనే అమ్మ మూలలో కూర్చొని ఉంది. చేతిలో పాత బట్ట, కళ్ళల్లో ఆలోచనలు. ఆమె కొడుకు రవి బయట నుండి కోపంగా బాధగా ఇంటికి వచ్చాడు. అమ్మా, నేను ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాను, నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు అని అన్నాడు. ఆ మాట విన్నాక ఆ అమ్మ కాసేపు మౌనంగా అతన్ని చూసింది. అది కోపం కాదు, బాధ కాదు, జీవితం నేర్పిన నిజం. ఒకటి, అతి నమ్మకం నష్టం. రవి, మనసు పెట్టి నమ్మడం తప్పు కాదు బాబు, కానీ అతి నమ్మకం పెట్టుకుంటే మనసే ముక్కలవుతుంది. ఆమె మాటల్లో ఒక నొప్పి ఉంది, ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు నమ్మింది, మోసపోయింది. చాణక్యుడు చెప్తాడు, ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారిని పరీక్షించు. 2, రహస్యాలు, రక్షణ. నీ బలహీనత నీ దగ్గరే ఉండాలి బాబు, ప్రపంచం దాన్ని అర్థం చేసుకోదు. అది ఒకరోజు నీ మీదే ఆయుధం అవుతుంది. ఆమె కళ్ళల్లో గతం కనిపించింది. 3, సమయం విలువ. ఈరోజు నీకు ఉన్న సమయం రేపు డబ్బుతో కూడా కొనలేవు. నేను కూడా కొన్ని రోజులు వేచి చూశాను, కానీ ఆలస్యం నా జీవితాన్ని మార్చేసింది. 4, నిజమైన వాళ్ళు ఎవరు? నీతో నవ్వేవాళ్ళు కాదు బాబు, నీ బాధలో నీతో ఉండేవాళ్ళు, వాళ్ళే నీ వాళ్ళు. రవి తల వంచుకున్నాడు, ఎందుకంటే అతనికి అర్థమైంది. 5, కష్టం లేక ఫలితం లేదు. నువ్వు ఈరోజు పడే కష్టం రేపటి నీ గౌరవం అవుతుంది. నేను కూడా ఎన్నో రాత్రులు నిద్రపోలేదు, కానీ ఈరోజు నిన్ను నిలబెట్టాను. 6, ఆశ పరిమితి ఉండాలి. అతి ఆశ పెడితే చివరికి మనమే మిగిలిపోతాం బాబు. 7, శత్రువు చిన్నవాడు కాదు, చిన్న పొరపాటు కూడా జీవితంలో పెద్ద గాయం అవుతుంది. 8, నిన్ను నువ్వు నమ్ము, అందరూ వదిలేసినా నిన్ను నువ్వు నమ్ముకుంటే ప్రపంచం ఒక్కరోజు నిన్ను గుర్తిస్తుంది. 9, మాటలు కాదు పనులు. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, చేసేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. నువ్వు ఆ కొద్దిమందిలో ఉండాలి. 10, సహనం శక్తి. ఆతురపడితే తప్పులు పెరుగుతాయి, సహనం ఉంటే విజయమే వస్తుంది. 11, మార్పు తప్పనిసరి. జీవితం మారుతుంది బాబు, నువ్వు మారకపోతే జీవితం నిన్ను బలవంతంగా మార్చేస్తుంది. 12, కుటుంబం అసలైన బలం. ఇక్కడ అమ్మ గొంతు కాస్త కంపించింది. చివరికి ఎవరూ లేకపోయినా నీతో నిలబడేది నీ కుటుంబమే. రవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మా, నువ్వు ఇన్ని కష్టాలు పడినా ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఆమె మెల్లగా నవ్వింది. అమ్మ బాధ చెప్పుకోవడానికి కాదు బాబు, నీకు బలం ఇవ్వడానికి. చాణక్యుడు చెప్పిన సూత్రాలు పుస్తకాల్లో ఉంటాయి, కానీ అవి నిజంగా జీవించి చూపేది ఒక అమ్మ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో ఉన్న ఆ చాణక్యుడు ఎవరు? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.